దొంగలు కూడా రూటు మారుస్తున్నారా? అంతకు ముందున్న నిబంధనలన్నీ తుంగలు దొక్కుతున్నారు. వచ్చిందమ్మా గజ దొంగలకు ముఠా మేస్త్రి. మన చిన్నప్పుడు అర్ధరాత్రే దొంగలు పడుతుండే, మరి ఇప్పుడు ఎనీ టైం. ఇది వరకు తాళమేసున్న ఇండ్లనే వాడుతుండే, మరి ఇప్పుడు ఎనీవేర్. ఇప్పుడు ఇండ్లు వాకిన్లు అయిపోయినాయి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు దోస్తే బ్యాంకులనే దోసుకోవాలి, ఏటీఎంలనే కొల్లగొట్టాలని ఫిక్స్ అవుతున్నారు. మరి ఇక చిన్న చిత్క చిల్లర దొంగతనాలు ఏనని చేస్తారు. అదే బ్యాంకో ఏటీఎం అయితే ఒక్క మొఖాన ఉంటది కదా, అట్లనే ఆలోచిస్తున్నట్టున్నారు. బ్యాంకుల లాకర్లల్లా ఇంట్లో బీరోళ్ళల్లో ఉన్న లక్ష్మీదేవికే రక్షణ లేదని మొత్తుకుంటుంటే గిట్లా నడి రోడ్డును విడిచిపెట్టిపోతే ఊకుంటారా? దొంగలు ఎక్కడున్నా లచ్చిందేవి లచ్చిందేవి అని ఉరికిరారు. ఈ జీపు పైసల జీపు తెలుసు కదా, గదేనుల్లా ఏటీఎంలా పైసలు పెడతానికి వాడే జీపు. ఒంగోలు పట్టణంలో పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కాడ 67 లక్షలు ఎత్తుకపోయారు. జీపు రోడ్డు మీద నిలబెట్టి అన్నం తిన్నాక పైసలు ఏటీఎం మిషన్ లో పెడదామని లోపలికి వెళ్ళారట. కళ్ళు మూసి తెరిచే లోపట్లనే కోట్లు మాయం చేస్తురు. బువ్వదిన దాకా ఆగుతారా? ఇక వచ్చే వరకు కార్ డోర్ వడగొట్టి ఎత్తుకొని పోయారు. ఇక ఏం మాట్లాడాలి ఈ దొంగల గురించి? జనం తిరిగే రోడ్ల నడి పట్నంలా, అది కూడా బ్యాంకు జీపులు దొంగలు పడ్డారంటే దొంగల నుంచి ఎట్లా కాపాడుకున్నాడు ఎప్పుర్రి? అన్ని తెలిసిన వాళ్ళు చేసిర్రా తెలుసుకొని చేసిర్రా అనేది తెలియదు.